ఈ సమయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి అంశంలోనికి మనం వచ్చాము. ఇప్పటి వరకు ఎంతో ఏకాగ్రతతో, శ్రద్ధగా, ఆసక్తితో కూర్చున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కనుక అంతే భక్తి శ్రద్ధలతోటి, ఆసక్తితోటి మీ యొక్క దృష్టిని, మీ మనస్సులను డైవర్ట్ కానివ్వకుండా వాక్యం మీద ఏకాగ్రత పెట్టి ఆలకించవలసిందిగా కోరుతూ, ఈ సమయంలో ఈ యొక్క వార్షికోత్సవానికి ముఖ్య ప్రసంగికులుగా ఆహ్వానించబడినటువంటి ప్రియులు, దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఫిలిప్ పి జేకబ్ గారు, వారు కుటుంబ సమేతంగా వారి భార్య, 2 పిల్లలు కూడా వారు మన మధ్యలో ఉండడం జరిగింది. రెవరెండ్ డాక్టర్ ఫిలిప్ పి జేకబ్ గారు విజయవాడ ప్రాంతంలో ఫిలదెల్ఫియా అసెంబ్లీ ఆఫ్ గాడ్ సంఘానికి వారి యొక్క అన్నగారు, అలాగనే వారు కాపరులుగా ఉంటూ ఆ యొక్క పరిచర్యను ఎంతో అద్భుత రీతిగా ముందుకి తీసుకుని వెళుతూ ఉన్నారు. అద్భుతమైన పరిచర్య విజయవాడ పట్టణంలో వారు జరిగిస్తూ, ఇంకా తెలుగు రాష్ట్రాలలో, ఇతర దేశాలలో కూడా విస్తారముగా దేవుని చేత వాడబడుతున్నటువంటి దైవజనులు. వారి గురించి చెప్పాలంటే ఒక మాటలో రెండు మాటలు చెప్పి నేను వారికి సమయాన్ని ఇస్తాను. దాదాపుగా 40 సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామానికి, చిలువూరు అనే మారుమూల గ్రామానికి వారి తండ్రి గారు, తల్లి గారు, 2 కుమారులతోటి వారు రావటం జరిగింది. అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకొని ఆ చిలువూరు అనే గ్రామంలో 2 సంవత్సరాలు పరిచయం చేసి, ఆ తర్వాత దేవుని పిలుపు మేరకు విజయవాడ పట్టడానికి వారు వెళ్ళి అక్కడ పరిచర్య ప్రారంభించి గొప్ప పరిచర్య చేశారు వారి నాన్నగారు జాకబ్ పి జాన్ గారు. అంత మాత్రమే కాకుండా వారు మన యొక్క సహవాసానికి ప్రారంభ నాయకులుగా ఉంటూ ఈ యొక్క సహవాస అభివృద్ధిలో వారు ఎంతగానో అమూల్యమైనటువంటి వారి యొక్క సేవలను అందించి గొప్ప పరిచర్య అందించారు. ఆ తర్వాత వారు దేవుని యొక్క పిలుపు అందుకొని ఈ లోక యాత్రను ముగించుకుని వెళ్ళిన తర్వాత చార్ల్స్ పి జేకబ్ గారు, అలాగే ఫిలిప్ పి జేకబ్ గారు ఆ యొక్క పరిచర్యను చేపట్టి, ఈ ఫిలిప్ పి జేకబ్ గారు మెడిసిన్ చదివారు, డాక్టర్ చదివారు, కోర్సు చదివారు. ఎంతో గొప్ప అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా వదిలిపెట్టేసి సేవా దర్శనము కలిగి సేవకు సమర్పించుకొని సేవలో ఉంటూ అటు సెక్యులర్గాను, ఇటు ఆధ్యాత్మికంగాను మంచి ఉన్నత విద్యను అభ్యసించినటువంటి మంచి జ్ఞానము కలిగినటువంటి దైవజనులు, చక్కని ప్రార్థనాపరులు, వాక్య అనుభవం కలిగినటువంటి వారు, చక్కగా వాక్యాన్ని అరటిపండు ఒలిసి నోటి దగ్గర పెట్టినట్లుగా ఒలిచి పెట్టేటటువంటి దైవజనులు. అంత మాత్రమే కాదు, వారు ఎన్నో తలాంతులు కలిగినటువంటి దైవజనులుగా ఉన్నారు. మీరందరూ కూడా యూట్యూబ్లో చూడవచ్చు. చక్కని వర్షిప్ లీడర్, సింగర్, మ్యూజిషియన్, ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంత మాత్రమే కాదు కానీ గత కొంతకాలం మన యొక్క సహవాసంలో యూత్ డైరెక్టర్గా కూడా అనేకమైనటువంటి సేవలు అందించారు. అటు దైవజనులు ఈ దినాన్ని మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారు నాకు కూడా అత్యంత సన్నిహితులు. ఎందుకంటే వారి తండ్రి గారు ఫస్ట్ మా గ్రామంలోనికి వచ్చారు. అప్పుడు ఆ కుటుంబం మాకు చాలా పరిచయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఆ పరిచయంలోనే కొనసాగుతూ ఉన్నాం. కనుక వారిని ఈ దినాన్ని పరిచయం చేయటం నా యొక్క భాగ్యముగా భావిస్తూ అందరి కరతాళ ధ్వనుల మధ్యలో వారికి ఈ సమయాన్ని ఇద్దాము, ఆహ్వానించుదాం. థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవానికే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మీరు మాకు ఇచ్చిన మంచి సమయానికై స్తోత్రం.
బేర్షెబా ఏజీ చర్చ్ యొక్క 25th యానివర్సరీలోకి మీరు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు ప్రభా. ఈ శుభదినాన్న నువ్వు ఉంచిన వాక్యాన్ని ప్రియ బిడ్డలకి పంచిపెట్టుచుండగా మీ ఆత్మతో నింపమని అడుగుచున్నాం. ఆరాధనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి వాటిలో నుండి మీరు విడుదలనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ కార్యాన్ని ఇక్కడ జరిగించబోతున్నందుకు వందనాలయ్యా. నేను ఒక ఖాళీ పాత్రని, నాలో ఏమీ లేదు నాయన. పరిశుద్ధాత్మదేవా, మీరు ఏమైతే ఇచ్చారో అదే ప్రియ బిడ్డలకు ఇవ్వగలను. మీరే ఈ వాక్కును పంచిపెట్టండి. 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని అనేకులకు ఆశీర్వదించి ఇచ్చిన దేవా, మీరే ఈ వాక్కును పంచిపెట్టించి నడిపించి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్వరం ఉన్నవాళ్ళు హల్లెలూయా, సంతోషం కలిగిన వారు హల్లెలూయా. కంగ్రాచ్యులేషన్స్. ఈ 25th యానివర్సరీలోకి దేవుడు మిమ్మల్ని నడిపించిన ఈ సంఘానికి, అట్లాగే ప్రత్యేకంగా శామ్యుయల్ రంగారావు గారికి ప్రత్యేకమైన వందనాలు. గత 25 years మీరు నిలబడినందుకు స్పెషల్ థ్యాంక్ యూ పాస్టర్ గారు. చప్పట్లు కొట్టండి పాస్టర్ గారికి, అట్లాగే అమ్మగారికి చప్పట్లు కొట్టండి. ఓకే, పాస్టర్ గారికి, అమ్మగారికి, అట్లాగే కుమార్తె వారికి, దేవుడు వారికి అనుగ్రహించిన కుమార్తెకు ప్రత్యేకమైన వందనాలు. సంఘస్థులకు వందనాలు. అట్లాగే ప్రేమతో నాకు చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చారు. థ్యాంక్స్ పాస్టర్ గారు. ఓకే, నేను మెడిసిన్ కాదు పాస్టర్ గారు, పిహెచ్డి చేశాను. ఓకే, పిహెచ్డి ద్వారా వచ్చింది. ఓకే, చాలా సంతోషం. అట్లాగే జే పాస్టర్ గారికి ఆశీర్వాదం. పాస్టర్ గారు చాలా సన్నిహితులు. దేవుడు ఇట్లాగ మమ్మల్ని అందరినీ ఇలా నిలబెట్టినందుకు స్తోత్రం. అయితే నేను ఈరోజు ఒక వాక్యాన్ని సిద్ధపడ్డాను. ఆ వాక్యం ఇక్కడ చెప్పాలో లేదో అని సతమతమైపోయాను. అయితే అటువంటి సమయంలోనే నేను ఇక్కడికి రాగానే ఆదికాండం 45వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదివారు. అది చదవగానే అనుకున్నాను, పరిశుద్ధాత్మదేవా, ఈ 25th యానివర్సరీకి ప్రియ బిడ్డల కోసం ఉంచినందుకు వందనాలయ్యా అని చెప్పాను. ఎందుకంటే నేను ఈ రోజున యోసేపు జీవితంలో నుండి నేను మాట్లాడబోతున్నాను. మీరందరూ సెటిల్ అవ్వాలని ఆశిస్తున్నా. ఓకే, సెటిల్ అయ్యి ఒక అరగంట సేపు కూర్చోండి. నేను ఎక్కువసేపు మీ సమయాన్ని తీసుకోను. ఓకే, ఈరోజు నా అంశము, దేవుడు మీ కోసము ప్రత్యేకమైనవి ఉంచి ఉన్నాడు. God has special things for you. చెప్పండి, God has special things for you. For you కంటే for me అని చెప్పుకుందాం. God, చెప్పాలా, స్వరం వినిపించాలి. God has special things for me. దేవుడు మీ కొరకు ప్రత్యేకమైన విషయాలు ఉంచి ఉన్నాడు. యోసేపు జీవితంలో మనకు అదే కనిపిస్తుంది. యోసేపు మోసగించబడ్డాడు, యోసేపుకి అన్యాయం జరిగింది. ఈ అన్ని తర్వాత యోసేపు 50వ అధ్యాయంలో అంటున్నాడు, మీరు నన్ను అమ్మేశారు, కీడు కోసం అమ్మేశారు, కానీ దేవుడు దాన్ని మేలుగా చేసి ఉన్నాడు. ఈ రోజున గత 25 సంవత్సరాలు లోకము, ఈ ప్రపంచము కీడు చేయాలని ఎంత ఉద్దేశించినా కానీ గత 25 సంవత్సరాలు దేవుడు మీ కొరకు మేలు చేసిన దేవునికి చప్పట్లు కొట్టి ఆరాధించుదాం. ఒక ఊరిలో ఒక పాస్టర్ గారు ఉన్నారట. ఆ పాస్టర్ గారి యొక్క భార్య మరణించింది. సో ఆయనకున్న 2 కుమారుల్ని ఈ పాస్టర్ గారే చూసుకుంటూ ఉండేవాడు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడల్లా పాస్టర్ గారే చూసుకుంటూ ఉండేవాడు. మీటింగ్స్ కోసం అని దూర ప్రాంతాలకు పోయినప్పుడు తన సంఘ విశ్వాసుల ఇంట్లో ఉంచి ఆయన దూర ప్రాంతం పోయేవాడు. ఒకసారి పాస్టర్ గారు దూర ప్రాంతంలో మీటింగ్ కోసం పోయినప్పుడు డాడీ చెప్పాడు, నాన్న నీ కోసం పెద్ద గిఫ్ట్ తీసుకొస్తా అని చెప్పాడు. పిల్లలతో ఏమన్నాడు, నేను పెద్ద గిఫ్ట్ తీసుకొస్తా అని చెప్పాడు. పిల్లలందరూ కూడా, 2 పిల్లలు కూడా మా డాడీ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. అయితే డాడీ వచ్చే సమయం అయింది. ఆ సమయం వచ్చినప్పుడు డాడీ రానే వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వచ్చినప్పుడు పిల్లలు అడిగారు, డాడీ గిఫ్ట్ తీసుకొస్తా అన్నావు, ఏది గిఫ్ట్ తీసుకురాలేదు అని అంటే, అయ్యో నాన్న నేను మర్చిపోయాను అనగానే 2 పిల్లలు ఏడవటం స్టార్ట్ చేశారు.
అప్పుడు డాడీ చెప్పాడు, నాన్న రేపు మనం షాపింగ్ మాల్కి వెళ్దాం, షాపింగ్ మాల్కి వెళ్ళి నీకు కావలసిన గిఫ్ట్ తీసుకుంటానని చెప్పాడు. ఇద్దరు పిల్లలు ఏడుపు ఆపేశారు. మరుసటి రోజున పాస్టర్ గారు తనకున్న ఇద్దరు పిల్లల్ని షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి పిల్లలందరూ చూస్తున్నారు. ఈ ఇద్దరు పిల్లలు చూస్తూ, డాడీ నాకు ఈ బాల్ కావాలి డాడీ అని అడిగాడు. డాడీ చెప్పాడు, చిచ్చి బాల్ వద్దు నానా అని చెప్పాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే టాయ్ కార్స్ కనిపించింది. డాడీ నాకు ఈ కారు కావాలి డాడీ అనగానే పాస్టర్ గారు అన్నారు, చిచ్చి ఈ కారు వద్దు నానా అని చెప్పాడు. ముందుకెళ్ళి ఒక టీ షర్ట్ కనిపించింది. డాడీ నాకు ఈ టీ షర్ట్ చాలా ఇష్టం, తీసుకుంటావంటే పాస్టర్ గారు అన్నారు, చిచ్చి ఇవన్నీ వద్దు నానా అనగానే పిల్లలు అడిగారు, మరి ఏం తీసుకుంటావు డాడీ అనగానే కొంచెం ముందు అడుగు వేయగానే సైకిల్స్ కనిపించినాయి. మంచి సైకిల్స్ కనిపించగానే పాస్టర్ గారు అడిగారు, నానా ఈ సైకిల్ కావాలా అంటే పిల్లలు అడిగారు, ఎందుకు వద్దు డాడీ మాకు కావాలని అడిగారు. సో డాడీ ఏం చేశాడంటే 2 సైకిల్స్ ఇద్దరు పిల్లల కోసం కొనిచ్చాడు. పిల్లలు ఎన్ని అడిగినా కానీ తండ్రి మనస్సులో ఒక శ్రేష్టమైనది ఉన్నది, ఒక ప్రత్యేకమైనది ఉన్నట్లుగానే అనేక సార్లు దేవుడు కూడా అంతే. మన జీవితాల్లో మనం అడిగే బాల్స్ని ఇవ్వడం, మనం అడిగే టీ షర్ట్లను ఇవ్వకపోవచ్చు, మనం అడిగే క్రికెట్ బ్యాట్ని ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు ఇచ్చినా కానీ శ్రేష్టమైనవి ఇస్తాడు, ప్రత్యేకమైనవి ఇస్తాడు. ఆయన ప్రతి నో ప్రత్యేకమైన వాటి కోసమే. హిస్ ఎవ్రీ నో ఈజ్ సంథింగ్ స్పెషల్. దేవుడు మన కొరకు నో ఆన్సర్ చెప్పి ఉండొచ్చు, వెయిట్ అన్న ఆన్సర్ చెప్పి ఉండొచ్చు, కానీ మనల్ని ఎప్పుడు కూడా నిరుత్సాహంలో ఉంచే దేవుడు కాదు. మన కొరకు శ్రేష్టమైనవి, ప్రత్యేకమైనవి దేవుడు మన కొరకు ఉంచాడు. చప్పట్లు కొట్టి ఆరాధించాలి. యోసేపు కోసం మనుషులు శ్రేష్టమైనవి ఇవ్వలేదు. యోసేపు కోసం గుంటనిచ్చారు, బానిసత్వాన్ని ఇచ్చారు, చెరసాలని ఇచ్చారు, కానీ సర్వశక్తుడైన దేవుడు 80 సంవత్సరాలు రాజుగా చేసిన విధంగా ఇక్కడ కూర్చుంటున్న ప్రతి ఒక్కరి కొరకు, ఈ బెర్షెబా ఏజీ చర్చ్ కొరకు దేవుడు ప్రత్యేకమైనవి ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. చేతులు కట్టుకొని కూర్చోకూడదు, చప్పట్లు కొట్టాలా. ఒకటి, దేవుడు మన కొరకు ఏమి ప్రత్యేకమని ఉంచాడు? దేర్ ఈస్ ఎ స్పెషల్ పర్సన్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తి నీలో నాలో ఉన్నాడు. పాస్టర్ గారండి ఏదో ప్రత్యేకమైనవి ఏదో ఉంచానని చెప్తున్నారు కదా, ఏంటి ఆ ప్రత్యేకమైనవి అంటే, ఒక ప్రత్యేకమైన వ్యక్తి నీలో ఉన్నాడు. యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నా కానీ యోసేపు మాత్రమే ప్రత్యేకింపబడిన వాడు. 12 మంది కుమారుల్లో 11 మంది రౌడీలే, 11 మంది అమ్మాయిలంట తిరిగేవారే, 11 మంది లంచం తీసుకునేవారే, 11 మంది కూడా మోసం చేసి బ్రతికేవారే. కానీ ఒక యోసేపు మాత్రమే ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తి. He was alone, a special man. But why? ఎందుకని 11 మందిలాగా ఎందుకు లేడు వీడు? యాకోబు తండ్రి అయిన యాకోబు గుర్తించి యోసేపు కోసం ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని కుట్టించాడు. వై దట్ స్పెషాలిటీ? ఎందుకు ఆ ప్రత్యేకత ఎక్కడి నుండి వస్తుంది అని అంటే, తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. తనలో ఉన్న ఆత్మ అయిన దేవుడు ప్రత్యేకింపబడిన వాడై ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఈస్ ఎ యూనిక్ పర్సన్. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఎవరు కూడా ప్రత్యేకింపబడలేం. ఈ బెర్షెబా ఏజీ చర్చ్ అన్ని సంఘాల్లాగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు. మిమ్మల్ని దేవుడు ప్రత్యేకపరిచాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రత్యేకపరిచేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సృజించినప్పుడు అందరినీ ఒకే రకంగా సృజించలేదు. నీ రంగు ఒకటి,
నీ వయసు ఒకటి, నీ ఏలుముద్ర ఒకటి, నీ కంటి చూపు ఒకటి, నీ వెంట్రుకలు ఒకటి, అందరికీ ప్రత్యేకమైనవే. లోపల డిఎన్ఏ ఏం చేస్తుంది? ప్రత్యేకపరుస్తుంది. మనందరికీ కూడా ప్రత్యేకంగా ఉండడం అంటే చాలా ఇష్టం. మన పిల్లలు స్కూల్ జాయిన్ చేయించేటప్పుడు, రే అందరిలాగా ఉండబాకరా, నువ్వు ప్రత్యేకంగా ఉండాలిరా అని అంటాం. కానీ 10th క్లాస్ పరీక్ష అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ తీసుకోవాలో అని అంటే అందరినీ అడుగుతాం, నువ్వేం తీసుకున్నావు? అందరు తీసుకుందే మనం తీసుకుంటాం. ఇంకా ప్రత్యేకమైంది ఏముంది? అమ్మా, ఒక బడ్డీ కొట్టు పెట్టాడంటే ఆ వీధి బడ్డీ కొట్టులే ఉంటాయి. ఒకడు కాఫీ షాప్ పెట్టాడంటే అందరూ కాఫీ షాప్లే పెడతారు. ప్రత్యేకం అంటే ఏంటో తెలియదు. అందరిలాగా ఉండాలా, గుంపులో గోవిందలాగా ఉండాలా. కానీ దేవుడు నిన్ను నన్ను అలాగా పిలవలేదు. ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఆ ప్రత్యేకత ఎక్కడి నుండి వస్తుంది? మన DNA నుండి రాదు, మన అనుభవం నుండి రాదు. అది పరిశుద్ధాత్మ దేవుడే ప్రత్యేకతనివ్వగలరు. ఓన్లీ ద హోలీ స్పిరిట్ క్యాన్ మేక్ యూనిక్ పర్సన్ ఆఫ్ యూ. చప్పట్లు కొట్టండి. మనల్ని దేవుడు ప్రత్యేకింపబడిన వ్యక్తులుగా మార్చారు. దానియేలు, షడ్రకు, మేషక్, అబేద్నెగోలు అందరి యూదుల కంటే వారే ఎందుకు ప్రత్యేకింపబడ్డారు? వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. A.W. టోసర్ గారు ఇలాగంటారు, ఈ రోజున క్రైస్తవులు ఎలాగున్నారంటే వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టినా కానీ వారికి తెలియదట. They don't know if the Holy Spirit has left them. అనేక క్రైస్తవులు, అనేక సంఘాలు ఇలాగే ఉన్నాయట. పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టాడన్న సంగతి వారికి తెలియదట. పాడే పాటలు పాడుతూనే ఉంటారు, ప్రసంగించే ప్రసంగాలు ప్రసంగిస్తూనే ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే అక్కడ జీవం లేదు. There is no life where there is no Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు లేడని ఎలా తెలుస్తుంది? లోకస్తుల్లాగా ఉంటాం, లోకం వలె ఉంటాం, లోక పద్ధతుల్లో ఉంటాం. ఒక ప్రత్యేకత ఉండదు. ప్రియ తమ్ముడు, చెల్లి, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, ఉద్యోగ స్థానాల్లో ఉంటున్న తమ్ముడు, చెల్లి, బెర్షెబా ఏజీకి చెందిన ప్రియ తమ్ముడు, చెల్లి, అందరి వలె లోకస్తుల వలె ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చింది మిమ్మల్ని ప్రత్యేకపరచడానికి. చప్పట్లు కొట్టి ఆరాధించండి. There is a special person inside of you. He is the Holy Spirit. దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఒక బహుమానంగా దేవుడిచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉండడానికి కారణం ఆయన శిలువ మరణమే. ఆ శిలువ మరణమే ఈ బహుమానాన్ని మనకిచ్చింది. హల్లెలూయా. ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తి నీలో ఉన్నాడు. రెండోదిగా ఒక ప్రత్యేకింపబడిన ప్రణాళిక మీకోసం ఉన్నది. హలో బెర్షెబా ఏజీ చర్చ్, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చుంటున్న ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నారు. ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళిక దేవుడు మీకోసం ఉంచి ఉన్నాడు. దేర్ ఈస్ ఎ స్పెషల్ ప్లాన్ ఫర్ యూ. యాకోబుకున్న 12 మంది కుమారుల్లో యోసేపుకి ఒక ప్రణాళిక, యూదాకి ఒక ప్రణాళిక. కానీ అన్నయ్యలు ఏమి ఎరగలేకపోయారంటే యోసేపు మాకంటే బాగుపడుతున్నారని చూశారే కానీ మాకు కూడా దేవుడు ఒక ప్రణాళిక ఉంచారని చూడలేకపోయారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ఎవరైనా కానీ సక్సెస్ పొందుకుంటూ పోతూ ఉంటున్నప్పుడు
విజయాలు పొందుకుంటూ పోతుంటున్నప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ దేవుడైతే ఆ వ్యక్తికి ఒక ప్రణాళిక ఉంచాడో మన కోసం కూడా ఏముంచాడో చెప్పాలా. హీ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ us. దేవుడికి మీ పట్ల ఒక ప్రణాళిక నుంచి ఉన్నాడు. నేను PhD చదువుతుంటున్నప్పుడు నాకు PhD వర్క్ చేయడానికి చాలా సమయం పడుతుంటున్నప్పుడు నా స్నేహితుడితో చెప్పా, ఒరే నేను చేయలేకపోతున్నాను, 3 సంవత్సరాలు అయిందంటే నా స్నేహితుడు ఏమన్నాడంటే, నేను కూడా అంతేరా అన్నాడు. నేను కూడా చేయలేకపోతున్నానంటే నేను కూడా ఏమనుకున్నాంటే అమ్మయ్యా అని అనుకున్నా. మనకున్న గుణం ఏంటంటే, మన కరెంటు పోతే మన ఫ్యూజ్ ఇంకా చూడం, పక్కన ఇంటోళ్ళని చూస్తాం. పక్కింటోళ్ళది పోతే పోన్లే. ఒకవేళ మనం ఫెయిల్ అయ్యాం అనుకోండి, మన పిల్లలు ఫెయిల్ అవుతే, ఏరా సుబ్బారావు గారి బాబు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడు మమ్మీ అంటే పోన్లేరా. అంటే మనం అందరం కూడా పక్కనోళ్ళలాగా ఉండాలని ఆశిస్తాం. ఇంకొకరు బాగుపడితే మనకి ఇష్టం ఉండదు, ఇంకొకరు పైకి పోతే మనకి ఇష్టం ఉండదు. దేవుడు అంటే ఎవరో మనకి తెలియదు కాబట్టి. We don't know who our God is. క్రిస్టియన్ కేన్ గారి లాగా అంటారు, if you feel threatened, insecure, jealous and fearful when someone flourishes and succeeds, then your view of God is too small. ఇంకొకడు ఎవడో బాగుపడుతున్నాడని చెప్పి నీలో అసూయ ఉంటే, ఇంకొకరిని పాడు చేయాలని ఆశిస్తే, నీకు దేవుడంటే ఎవరో నీకు తెలియదు. You don't know who your God is. అదే భక్తురాలు ఎలాగంటుంది, గాడ్ ఈజ్ హ్యూజ్ అండ్ దేర్ ఈస్ ఎ రూమ్ ఫర్ ఎవ్రీబడి. దేవుడు పెద్దవాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళిక ఉన్నది. నా స్నేహితుడు ఏమన్నాడంటే నాతో, అరే నీలాగే నాకు కూడా పని జరగట్లేదురా అంటే అమ్మయ్య అనుకున్నా. 2 నెలల్లో పని ముగించుకొని వెళ్ళిపోయాడండి. ఆడంటే నాకు అసూయ వేసింది, ఆడంటే ఇష్టం లేకుండా పోయింది. ఆడితో 2 రోజులు మాట్లాడలా. ఎందుకో తెలుసా, నాకంటే ముందుగా గ్రాడ్యుయేషన్ తీసుకొని పోయాడు. మొన్నే ఏం చెప్పాడు, అరే నాకు కూడా ఏం తెలియదురా, ఏం జరగలేదులా అన్నాడు. అంతా అబద్ధాలే. ఇంటికి పోయినాక అదే అలుగుతూ కూర్చుంటున్నప్పుడు దేవుడు మోకరించమన్నాడు. మోకరించిన తర్వాత దేవుడు చెప్పాడు, రే నీ ఫ్రెండ్కి ఒక ప్రణాళిక నాకుంటే నీ పట్ల కూడా నేను ఉంచానని చెప్పాడు. హల్లెలూయా. సంవత్సరంలో ముగించేసుకున్న నా స్నేహితుడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ దేవుడు మాత్రం నన్ను రాష్ట్రాలు పట్టుకుపోతున్నాడు. చప్పట్లు కొట్టండి. ప్రియ తమ్ముడు చెల్లి, నువ్వు ఎవరిని చూసైతే అసూయ పడుతున్నావో వారికంటే మించిన ప్రణాళిక దేవుడికి నీ పట్ల ఉన్నదే. హల్లెలూయా. నేను ఎందుకని ఇంతసేపు చెప్తున్నాను అరిసి కరిసి? యోసేపుని అమ్మేసింది ఎవరండి? యూదా. సొంత అన్నయ్య అయిన యూదా అమ్మేశాడు. యోసేపు ఎదగటం నచ్చలేదు వాడికి. కానీ దేవుడికి యూదా పట్ల ఎంత గొప్ప ప్రణాళిక అంటే, ఆయన ఏ సింహాసనం పైన కూర్చున్నాడట, యూదా గోత్రపు సింహాసనం పైన ఆయన ఏమని పిలవబడుతున్నాడు? హీఈస్ బీయింగ్ కాల్డ్ ద లయన్ ఆఫ్ జూడా. యూదా గోత్రపు సింహం అని పిలవబడుతున్నాడు. అంటే యోసేపు కంటే గొప్ప ప్రణాళిక కలిగిన వాడైన యూదా అమ్మాలని చూస్తున్నాడు. ప్రియ తమ్ముడు చెల్లి, ఇక్కడ కూర్చుంటున్న తమ్ముడు చెల్లి, నువ్వు నీ కార్యాలు సొంత ప్రణాళికలు ఏమి వేసుకోవద్దు, మౌనంగా ఉండు. దేవుని ప్రణాళిక నీ పట్ల వెల్లడి అవుతుంది. హల్లెలూయా. చెప్తేనే కానీ చప్పట్లు కొడతారు.
గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ ఫర్ యూ. ఒకటి, ఒక ప్రత్యేకమైన వ్యక్తి నీలో ఉన్నాడు. రెండోది, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నీ కొరకున్నది. మూడోది, నీకు ప్రత్యేకమైన శ్రమలున్నాయి. దేర్ ఇస్ ఎ స్పెషల్ ప్రాబ్లం ఫర్ యూ. పాస్టర్ గారండి, యానివర్సరీ అప్పుడు ఏదో మంచి చెప్పి పోవాలి కానీ సమస్యలు ఉంటాయి అంటారు ఏంటండి? అంటే ఒక పెద్ద పదం ఉంటుంది, నో పెయిన్. చెప్పండి అమ్మా, నో పెయిన్ నో గెయిన్. నా ఎంక ఎట్లా చూస్తున్నారంటే చాలులే చెప్పింది ముగించి అంటున్నారు. పాస్టర్ గారు నాకు అరగంట ఇచ్చారు, అరగంట చెప్పే ముగిస్తా. నువ్వు ఎంత తిట్టుకున్నా అట్లా తిట్టుకొని కూర్చోవటమే. ఓకే, దేవుడు మన కోసం ఒక ప్రత్యేకమైన సమస్యలు కూడా ఉంచుతాడు. యేసుక్రీస్తు వారే చెప్తున్నారు, ఈ లోకంలో మీకు సమస్యలుంటాయి, మీకు శ్రమలుంటాయి. యోసేపు గురించి మనం అంతగా నేర్చుకుంటాం, యోసేపు లాగా ఉండాలని ఇష్టపడతాం, కానీ విరచబడటం ఇష్టం లేదు. శ్రమలంటే ఇష్టం ఉండదు మనకి. ఈ రోజున బెర్షెబా ఏజీ చర్చ్ ఇక్కడికి రాగానే, పాస్టర్ గారండి మీ సంఘస్థులను చూడగానే నాకు సంతోషంగా ఉంది అని చెప్పా. కానీ దాని వెనకాల ఎంతగా విరచబడ్డారో ఆయనకే తెలుసు. నీకు నాకు ఆశీర్వాదం కావాలంటే సమస్య గుండా పోవాల్సిందే. వేర్ దెర్ ఇస్ నో ప్రాబ్లం దెర్ ఇస్ నో బ్లెస్సింగ్. సమస్య లేకుండా ఆశీర్వాదం లేదు, విరచబడకుండా ఆశీర్వాదం లేదు. యేసుక్రీస్తు వారి సొంత మాటలతో అంటున్నాడు, విరచబడటం మేలు కొరకే, విరచబడటం అభివృద్ధి కొరకే. మామిడికాయ టెంకాయ ఇంట్లో ఉంటే అట్లాగే ఉంటుంది, కానీ భూమిలో పడేసినప్పుడు టెంకాయ విరగబడుతుంది. విరగబడినప్పుడే చెట్టు బయటకు వస్తుంది, ఫలిస్తుంది. ప్రియ తమ్ముడు చెల్లి, విరచబడుతున్న తమ్ముడు చెల్లి, సమస్యలు గుండా వెళ్తున్న తమ్ముడు చెల్లి, దేవుడు నిన్ను త్రోసివేయలేదు. నీ ఆశీర్వాదం కొరకే దేవుడు విరుస్తున్నాడు. మనల్ని విరచకొట్టడానికి ఒక్కొక్కసారి అప్పులు గుండా తీసుకుపోతాడు. మనల్ని విరచడానికి ఒక్కొక్కసారి విసర్జన గుండా తీసుకుపోతాడు. మనల్ని విరగొట్టడానికి మనల్ని ఒకసారి తృణీకరణ గురించి ద్వారా తీసుకుపోతాడు. మనల్ని ఒక్కొక్కసారి విరచకొట్టడానికి చుక్కల్ని చూపే భర్తల్ని పంపిస్తాడు. హలో హలో హలో, ఏంది లేడీస్? మనల్ని విరగొట్టడానికి ఒక్కొక్కసారి చుక్కల్ని చూపించే భార్యలు పంపిస్తారు. మనల్ని విరగొట్టడానికి ఒక్కొక్కసారి చుక్కల్ని చూపించే పిల్లల్ని పంపిస్తాడు. మనల్ని విరగొడతాడు. ఎందుకంటే విరగబడకుండా ఉండకపోతే మనకు ఆశీర్వాదం లేదు. హలో హలో, యోసేపు విరచకొట్టబడిన విధంగా అన్నయ్యలు విరచకొట్టబడలా. అన్నయ్యలు కంటే దేవుడు యోసేపుని హెచ్చించాడు. ఆయన విరచకొట్టబడ్డాడు 13 సంవత్సరాలు. మనందరికీ కూడా యోసేపులాగా రాజుగారు పిలవగానే తన సమస్య ఎంతలో మారిపోయింది? చిటికలో సమస్య మాయమైపోవాలి. కానీ చిటిక వెనకాల 13 సంవత్సరాలు వద్దు మనకి. హలో, కొంతమందిరే చూసి నవ్వుతున్నారు నా ఇంకా. మనకి చిటికలోనే సమస్య పోవాలా, కానీ చిటిక వెనకాల యోసేపులాగా నలగబడటానికి ఇష్టపడితేనే కానీ మనం అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాం. చప్పట్లు కొడతండి. ఈ సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు 2 విషయాలు చేయొచ్చు. మనం సనుక్కోవచ్చు, లేదా సమస్యని ఎదుర్కోవచ్చు. We can grumble and murmur, or we can face the problem. ప్రతి ఆశీర్వాదానికి ఒక సమస్య ఉంటుంది. చెప్పండి నాతో కలిసి, బ్లెస్సింగ్ ప్లస్ ప్రాబ్లం. బ్లెస్సింగ్ ప్లస్ ప్రాబ్లం. ప్రతి ఆశీర్వాదానికి ఏముంటుంది?
సమస్య ఉంటుంది. పెళ్ళి ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదమే, కానీ దానికి కూడా ఏముంటాయి? సమస్యలు ఉంటాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమందికి వివాహం అయింది చెప్పండి? ఎంతమందికి వివాహం? కొంతమందికి అనుమానం, చేసుకున్నానో లేదో. ఇగో ఏ చేతులు ఎత్తిన వాళ్ళు సమస్య లేదా? ఉందా? ఉంది కదా. అంటే ప్రతి ఆశీర్వాదానికి ఏముంది? సమస్య ఉంది. పిల్లల ఆశీర్వాదమా కాదా? చెప్పండి అమ్మా. ఆశీర్వాదం. ఎంతమందికి పిల్లలు ఉన్నారు? పిల్లలు ఉన్నారంటే ఏముంది? సమస్య ఉంది. ఎవ్రీ బ్లెస్సింగ్ హ్యాస్ ఎ ప్రాబ్లం. నువ్వు గనక ఆ సమస్యని ఎదుర్కొనే శక్తి గనక నీలో లేకపోతే ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వడు. చప్పట్లు కొడతారనుకున్నా. వద్దు, ఇప్పుడు వద్దు. ఎందుకండి అడిగించి కొట్టుకుంటున్నాను. నీకు గనక సమస్యని ఎదుర్కొనే సామర్థ్యం లేకపోతే నీకు ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వడు. పాస్టర్ గారండి, ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను, నాకు అసలు ఆశీర్వాదం రావట్లేదంటే నీకు ఆ సమస్యని ఎదుర్కొనే శక్తి లేదు కనుకనే. ఇప్పుడున్న సమస్యని కనుక నువ్వు ఎదుర్కోగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అది ఇప్పుడు వచ్చారమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడున్న సమస్యని ఎదుర్కొంటేనే ఇంకో ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అది నా దగ్గరికి బ్యాంక్ క్లర్క్ ఒక ఆయన వచ్చి, బ్రదర్ నాకు ప్రమోషన్ రావాలని ప్రేయర్ చేయండి బ్రదర్ అని అంటే, ప్రమోషన్ కోసం ప్రార్థిస్తే ఆయనకి మేనేజర్ జాబ్ వచ్చింది. మేనేజర్ జాబ్ రాగానే ఆయన ఏమన్నాడంటే, బాబోయ్ నేను తట్టుకోలేను బ్రదర్, క్లర్క్ పొజిషనే బాగుంది బ్రదర్. అంటే ఏంటి? ప్రమోషన్ పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయి, ఆశీర్వాదాలు పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయి. సమస్యలు వచ్చాయని వెనకాడావా, ప్రమోషన్ లేదాడా? అమ్మయ్యా ఇప్పటికి వచ్చారు ఇక్కడ. కాబట్టి తమ్ముడు చెల్లి, నీ సమస్యకి సనుక్కోవటం కాదు సొల్యూషన్. సమస్యని మనం ఏం చేసుకోవాలి? ఎదిరించాలి. చిన్న సంఘానికి చిన్న సమస్యలు, పెద్ద సంఘానికి పెద్ద సమస్యలు. మీరందరూ ప్రార్థిస్తున్నారు కదా, మా సంఘాన్ని పెద్ద చెయ్యయ్యా అని. పెద్దదయ్యే కొద్దీ మీకేమవుతాయి? ఇప్పుడు మమ్మల్ని చూసి ఏమంటారో తెలుసా? మీకేం పాస్టర్ గారు అని అంటారు. సంఘం పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయి, టెన్షన్స్ పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడున్న సమస్యలో నుండి పారిపోతారా, ఎదుర్కొంటారా? అదే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. పాస్టర్ గారండి, ఈ సమస్యలు మేము ఎలా ఎదుర్కోవాలి అని అంటే, అదే నా 4వ పాయింట్. ఒక ప్రత్యేకమైన వ్యక్తి నీతో ఉంటాడు. చప్పట్లు కొట్టటమ్మా. ఏ స్పెషల్ పర్సన్ విల్ బీ విత్ యూ. నా దగ్గరికి ఒక సిస్టర్ గారు వచ్చి, అన్నయ్య యేసయ్యని నమ్ముకుంటే సమస్యలు వస్తాయంట కదా అని అడిగింది. ఏమండి యేసయ్యని నమ్ముకుంటే శ్రమలు పెరుగుతాయా? అమ్మ 10 నిమిషాల్లో ముగిస్తా, నా ఇంక చూడండి. యేసయ్యని నమ్ముకుంటే శ్రమలు వస్తాయా, శ్రమలు పోతాయా? సరే, మీతో ఒక ప్రశ్న అడుగుతా. ఎంతమందికి శ్రమలు వద్దనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. 1 2 చేతులు ఎత్తిన వాళ్ళకే శ్రమలు ఉండవు. ఓకే, ఎంతమందికి శ్రమలు వద్దనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఓకే, 1 2 3 4. అయితే మీరు శ్మశానానికి వెళ్ళండి. శ్మశానంలోనే సమస్యలు ఉండవు. అప్పుడు దాకా మనకి ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి.
నేను ఆ సిస్టర్ గారితో చెప్పా, అమ్మా ఇన్ని సంవత్సరాలు యేసై నమ్ముకున్న శ్రమలు ఉంటాయి, యేసై నమ్ముకోకపోయినా శ్రమలు ఉంటాయి, కానీ తేడా ఏంటంటే యేసై నమ్ముకున్నాక నీ శ్రమలో ఆయన నీకు తోడై ఉంటాడు. హీ విల్ బీ విత్ యూ. బెర్షెబా ఏజీ చర్చ్, దేవుడు మీతో ఉంటానని సెలవిస్తున్నాడు. యోసేపు గురించి మనకు అదే కనిపిస్తుంది. దేవుడు యోసేపుకి తోడై ఉండేను, దేవుడు యోసేపుకి తోడై ఉండేను. గాడ్ ఈస్ విత్ జోసెఫ్, గాడ్ విల్ బీ విత్ బెర్షెబా ఏజీ చర్చ్. చప్పట్లు కొట్టాల. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం చచ్చిపోయినాక కూడా దేవుడు మనకి తోడై ఉంటాడు. ఇటువంటి దేవుణ్ణి ఎక్కడైనా చూసావా? హలో హలో హలో, ఇలాంటి యేసు దేవుణ్ణి ఎక్కడైనా చూసావా? నీ మరణం తర్వాత కూడా వచ్చే దేవుడి పేరే ఏంటి అనంటే నజరేయుడైన యేసు క్రీస్తు. చప్పట్లు కొట్టాల. ఒక టీషర్ట్ మీద నాకు ఒక స్టేట్మెంట్ కనిపించింది, లైఫ్ ఈజ్ షార్ట్ సో బెటర్ ఎంజాయ్. జీవితం చిన్నదే, సంతోషించు. లోకం అదే చెప్తుంది కాబట్టి ప్రజలందరూ సంతోషం కోసం పరిగెత్తుతున్నారు. సంతోషం కోసం పరిగెత్తి వారి జీవితాల్ని, వారి కుటుంబాల్ని పాడు చేసుకుంటున్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, మనం పరిగెత్తాల్సింది సంతోషం కోసం కాదు, సత్యం కోసం. నాట్ ఫర్ హ్యాపీనెస్ బట్ ఫర్ ట్రూత్. ఈ రోజుల్లో ప్రపంచానికి సత్యం అక్కర్లా, ప్రపంచానికి కావాల్సింది విజయమే. మనకి కావాల్సింది విజయం కాదు, సత్యము. ఈ లోకాన్ని నడిపించేది మూడే మూడు: మనీ, సెక్స్ అండ్ పవర్. ఈ లోకాన్ని నడిపించే మూడే మూడు ఏంటంటే మనీ, సెక్స్ అండ్ పవర్. డబ్బు, లైంగిక సంబంధము, అధికారము. ప్రతి మనిషి కూడా డబ్బు కోసం పరిగెత్తుతున్నాడు. ప్రతి మనిషి కూడా లైంగిక సంబంధం కొరకు, వివాహ సంబంధం బయట పరిగెత్తుతున్నాడు. ప్రతి మనిషి కూడా అధికారం కోసం పరిగెత్తుతున్నాడు. ఇది సత్యమా, మంచిదేనా కాదా అని చూడట్లేదు. నాకు డబ్బు దొరికితే చాలు, నాకు శారీరక సంతోషం దొరికితే చాలు, నాకు అధికారం దొరికితే చాలు అని పరిగెత్తుతున్న ఈ లోకంలో దేవుడు బెర్షెబా ఏజీ చర్చ్ విశ్వాసులతో చెప్తున్నాడు, డోంట్ రన్ ఆఫ్టర్ మనీ, డోంట్ రన్ ఆఫ్టర్ సెక్స్, డోంట్ రన్ ఆఫ్టర్ పవర్, రన్ ఆఫ్టర్ ద ట్రూత్. జీసస్ ఈజ్ ద ట్రూత్. యేసే సత్యము, జీవము, మార్గమై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున బెర్షెబా ఏజీ చర్చ్ 25th యానివర్సరీ జరుపుకుంటున్న బెర్షెబా ఏజీ చర్చ్ దేనికోసం పరిగెత్తుతున్నారు? మహిమల కోసం వద్దు, విజయాల కోసం వద్దు, ఆ పరిశుద్ధాత్మతో మనం ముందడుగు వేద్దాం. ఇంతవరకు నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడు ఇక మీదట నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ టీషర్ట్ మీద కనిపించింది, లైఫ్ ఇస్ షార్ట్ సో ఎంజాయ్. కానీ బైబిల్ చెప్పేది అది కాదు. లైఫ్ ఇస్ షార్ట్ సో బెటర్ ప్రిపేర్ ఫర్ ఇటర్నిటీ. నిత్యత్వం కోసం సిద్ధపడాలి. ఈరోజు చచ్చిపోతే ఎక్కడుంటావు నువ్వు? ఈరోజు నువ్వు మరణిస్తే ఎక్కడుంటావో ఒక్కసారి ఆలోచించావా? ఆలోచించగలిగితే ఈ రోజున ఒక సువార్త చెప్తున్నా, నజరేయుడైన యేసు క్రీస్తు ఏ యేసైతే మరణాన్ని జయించాడో అదే యేసు నీ మరణాన్ని కూడా జయించేలా చేసి యుగ సమాప్తి వరకు దేవుడు మీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. గాడ్ హ్యాస్ స్పెషల్ థింగ్స్ ఫర్ యూ. ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తి నీలో ఉన్నాడు.
ఒక ప్రత్యేకింపబడిన ప్రణాళిక నీ కోసం ఉన్నది. ఒక ప్రత్యేకింపబడిన సమస్యలు నీ కోసం ఉన్నాయి. కానీ సమస్యలో నువ్వు ఒంటరి వాడివి కాదు. ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తి నీతో ఉంటాడు. మనమందరం లేచి నిలబడదాం. బెర్షెబా ఏజీ చర్చ్, ఈ రోజున దేవుడు మీతో చెప్పేది, గాడ్ హ్యాస్ స్పెషల్ థింగ్స్ ఫర్ యూ. ఒక ప్రత్యేకింపబడిన పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు. ఒక ప్రత్యేకింపబడిన ప్రణాళిక మీ కోసం ఉన్నది. ఒక ప్రత్యేకింపబడిన సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యలే మిమ్మల్ని విజయంలోకి తీసుకుపోతుంది. ఎందుకు అంటే ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తి నీలో ఉన్నాడు కాబట్టి. బ్రదర్ 5 జీ మైనర్. అందరం కళ్ళు మూసుకుందాం, 2 చేతులు ఎత్తుదాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు. కమాన్ అందరూ కలిసి, నా ప్రాణమున్నంత వరకు, కమాన్, నే మహిమలో చేరే వరకు. చప్పట్లు కొడదాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. కమాన్, హల్లెలూయా. ప్రేమించేదా, థాంక్ యూ లార్డ్. నిన్నే ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో. అందరూ కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రభుకి స్తోత్రాలు చెప్పు. ప్రాణమున్నంత వరకు, హల్లెలూయా, నే మహిమలో చేరే వరకు. బిగ్గరగా ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, హల్లెలూయా, చేరే వరకు. హల్లెలూయా. ప్రేమించేదా వరకు, నే మట్టిలో చేరే వరకు. ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు. అందరూ కలిసి చప్పట్లు కొట్టి ఆరాధించుదాం. ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే మనల్ని నడిపించాడు, ఇక మీద కూడా నడిపించడానికి ఆయన సర్వశక్తుడై ఉన్నాడు. The evidence of God will be the almighty God. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక మీద నడిపించగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. Thank you, Jesus. Thank you, Jesus. Yes, Lord. ప్రార్థన చేసుకుందాం. ప్రియులు ఫైటర్ రాజు గారు, బైబిల్ మిషన్ సంబంధించిన వారు వచ్చి వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తారు. మనందరం కూడా ప్రార్థనలో ఏకీభవిస్తూ, దేవా, నా పట్ల నీకున్న ప్రణాళిక చొప్పున సమస్తము కూడా జరిగించినట్టు దేవునికి అప్పగించుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇంతవరకు నా తండ్రి నీ యాజకుని నిలబెట్టుకుని ప్రభువా, ఇది వసకని మాటలను మీరు అందించినందుకు నీకు వందనములు, స్తోత్రములు దేవా. ఇదిగో ప్రభువా, ఈ యానివర్సరీలో కావలసినవన్నీ ప్రభువా నువ్వు అనుగ్రహించినందుకు వందనములు నాయన. ఇంక నువ్వు ప్రభువా జరగనయ్యున్న నా తండ్రి సమస్తములోనూ మీరు తోడుగా ఉండి నీ మహిమకరముగా జరిపించమని అడుగుచున్నాం. ఈ కూటము ద్వారా ఆత్మీయ శక్తి, ఆత్మీయ బలము పొందుకొని ప్రభువా ప్రతి వారును తండ్రి దేవుని శక్తిని ప్రభువా ఎత్తి చూపించేవారుగా ఉండుటకు సహాయము దయచేయమని దేవానికి వందనములు, స్తోత్రములు. ఈ కుటుంబము ఏర్పరిచిన నీ కుమారుని ప్రభువా సంఘమును నా తండ్రి దీవించి ఆశీర్వదించమని నేను త్వరగా వచ్చుచున్నానన్నావు ప్రభువా. నిరాక ఆలస్యమైతే మేమందరం మరొక మారు కలుసుకొని ఇటు విధముగా గణపరిచే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామం ద్వారా వేడుకునిచున్నాము తండ్రి.